మనము గమ్యస్థానం చేరే వరకు మన లైఫ్ టైం అంతా కూడా దేవుని ఏం చేయాలి, మనము అడుగుతుండాలి. ప్రభువా, మరి ఇదిగో నాకు 17 సంవత్సరాల వయసు ఇచ్చినావు, 18వ సంవత్సరంలోకి వచ్చినా నీ చిత్తం ఏంటి నాయనా, 20లోకి వచ్చినా నీ చిత్తం ఏంటి నాయనా, నాకు 4 పిల్లల్ని ఇచ్చినావు, నీ చిత్తం ఏంటి నాయనా, వీళ్ళని ఎలా పెంచాలి నాయనా, నన్ను ఎందుకు నువ్వు రక్షించినావు నాయనా, మరి ఎందుకు నన్ను కొత్త సంవత్సరంలో చేర్చినావు నాయనా, నా ద్వారా నువ్వు ఏం కోరుతున్నావు నాయనా. మనము దేవుణ్ణి అడగటానికి మనకున్న సమయము సరిపోదండి. కానీ మనం ఏం చేస్తామంటే అసలే అడగటానికి మన దగ్గర ఏమీ లేదు. ఏమైనా ఉందా అడుగుతానికి మన జీవితంలో ఏమైనా ఉందా? ఏమీ లేదు. ప్రార్థన చేయమంటే 1 నిమిషం కూడా చేయరు. మీరు చేస్తారా? 2 నిమిషాలు కూడా చేయరు. సంవత్సరాల తరబడి, సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు సంవత్సరాలు ఎలాగుంటాం. 115వ కీర్తనలో అవి ఏం చేయవు, నోరుండియు